పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల హై లెవెల్ వంతెన నిర్మాణం రెండు గ్రామాల మధ్య చిచ్చురేపింది. మొదట ప్రతిపాదించిన చోటే వంతెన కట్టాలని ఒకరు, కాదు మార్చిన జీవో ప్రకారమే నిర్మించాలని మరొకరు పట్టుబడుతున్నారు. దీంతో కృష్ణానదిపై నిర్మించే తలపెట్టిన కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం సందిగ్ధంలో పడింది. అసలు పాత బ్రిడ్జ్ వల్ల సమస్యలేంటి, కొత్త బ్రిడ్జ్ లొకేషన్ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు భద్రతతో పాటు ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూరాల భద్రతతో పాటుగా ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటు చేసి భవిష్యత్తులో బ్రిడ్జికి ప్రమాదం తప్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. అసలు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతుంది, బిగ్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాలమూరు జిల్లా ప్రజల వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జాతికి అంకితం చేసి 3 దశాబ్దాలు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. 1996లో కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్టు పై భాగంలో నిత్యం వందల సంఖ్యలో జూరాల వంతెన మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. గద్వాల ఆత్మకూరు, గద్వాల మక్తల్, గద్వాల నారాయణపేట మధ్య అనేక గ్రామాలు ప్రజలు ఈ వంతెన మీదుగా ప్రయాణం చేస్తున్నారు. కేవలం 12 టన్నుల బరువు గల వాహనాలకు మాత్రమే ఈ బ్రిడ్జిపై అనుమతి ఉంది. కానీ దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు గల భారీ వాహనాలు సైతం దీనిపై నుంచి వెళ్తుండటంతో జూరాల వంతెన భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. 2012లోనే డ్యామ్ సేఫ్టీ బృందం డ్యామ్ను పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో జూరాల ప్రాజెక్టు ఒక కీలకమైనటువంటి డ్యామ్. ప్రజెంట్ జూరాల భవిష్యత్తు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి రాకపోకలను నిలిపివేసి ఈ ప్రాజెక్టు మీద నూతనంగా ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు బ్రిడ్జి మీద ఉన్నాము. ఇదంతా చూడొచ్చు. మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1996లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం మొత్తం కూడా 9.657 టీఎంసీలు కాగా ప్రజెంటు కొంత నీటి నిల్వలన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. మన కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు. మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉంటాయి. 62 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ శ్రీశైలంకు వాటర్ను విడుదల చేయడంతో పాటు ఈ ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాలకు పైగా కింద పండిస్తారు పంటలన్నీ కూడా. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అటు షాద్నగర్, రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఇక్కడ నుంచి తాగునీటి సౌకర్యం ఇక్కడ నుంచే కల్పిస్తారు. కాబట్టి ప్రాజెక్టు చాలా ప్రధానమైనటువంటి అంశం. గత వర్షాకాల సీజన్లో పెద్ద ఎత్తున వరదంతా కూడా వచ్చింది జూన్ జూలైలో. అప్పుడు పెద్ద ఎత్తున వాటర్ అంతా లక్షల క్యూసెక్ల వాటర్ అంతా కూడా ప్రాజెక్టును చేరుకోవడంతో కొంత భద్రత మీద నమ్మకం లేదంటూ కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఎందుకంటే 9వ రోప్ దగ్గర తెగిపోవడం ఇవన్నీ జరుగుతుండడంతో ఎక్కువగా వాటర్ వస్తే ప్రాజెక్టుకు ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా రాజకీయ వాడివేడి విమర్శలు దీని మీద కొనసాగాయి. మొత్తంగా దీన్ని దృష్టిలోకి తీసుకున్న తర్వాత ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. అయితే ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ అంతా కూడా, ఈ రోడ్డు ఏదైతే ఉందో క్లియర్గా మనం ఈ రోడ్డును చూడొచ్చు. ఈ రోడ్డు మీద వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీని క్యాపబిలిటీ 12 టన్స్ అంటే 12 టన్నులు. కానీ నిత్యం వందలాదిగా 40 నుంచి 50 టన్నుల వాహనాలు కూడా ప్రయాణం చేస్తుండడంతో దీనికి సంబంధించినటువంటి పిల్లర్లో కొంత కదలికలు వస్తాయి. అదంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నూతన ప్రాజెక్టు ఆల్టర్నేట్గా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. దీంతో పాటుగా 2012లో డ్యామ్ను కూడా సందర్శించారు. అప్పటి నుంచే ఈ అంశం తెర మీదకి వచ్చింది. అప్పుడు కూడా సేఫ్టీ బృందం ఒకటి వచ్చింది. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సూచించింది. తర్వాత 2022లో సేఫ్టీ రివ్యూ ప్యానెల్ డ్యామ్ను సందర్శించి బస్సులు రాకపోకలకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. సో ప్రత్యామ్నాయ బ్రిడ్జి కోసం 2025లో 121.92 కోట్లతో 408 జీవోను జారీ చేసింది తెలంగాణ రాష్ట్రాల సర్కారు. పరిపాలన అనుమతులు కూడా వచ్చాయి. మొత్తంగా ఇక్కడ ప్రధానంగా మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి కెమెరా పర్సన్ చూపిస్తున్నట్టు కిలోమీటర్ దూరంలో ఒక ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచే జూరాల, అక్కడి నుంచే గద్వాలకు, అదేవిధంగా వనపర్తికి రాకపోకలు జరగాలి. ప్రజెంటు మనం ఇప్పటివరకు చూసినటువంటి ఈ రోడ్డు మీదనే గద్వాల టు వనపర్తి, వనపర్తి టు గద్వాలనే కాకుండా కర్ణాటకకు కూడా ఇదే రహదారిని ఎంచుకోవడం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది చెప్తున్నటువంటి అంశం. ఇక సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా కిలోమీటర్ దూరంలోనే ఇక్కడనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి, అది మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ప్రజెంటు చాలా సర్వేల అనంతరం మొత్తంగా ఇది మారిపోయింది. ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో
గద్వాల కొత్తపల్లి నుంచి అదేవిధంగా వనపర్తి జూరాల ప్రాజెక్టు మీదుగా 10 కిలోమీటర్లతో కలిపి ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నారు. దాంతో 35 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ తగ్గడంతో పాటు సమయం కూడా చాలా తక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలు గతంలో డ్యామ్ కోసం మేము భూములు ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా మాకు అక్కడ వేరే బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఇంకో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్తున్నారు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో కూడా మాట్లాడారు. మొత్తంగా పెద్ద ఎత్తున వరదలు వస్తే లక్షల క్యూసెక్లను తట్టుకోనికే డ్యామ్ సిద్ధంగా లేదని ఒకవైపు విమర్శలు వస్తున్నప్పుడు దీనికి సంబంధించి అధికారులు మాత్రం 2009లో 12 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటారు. ఇక మేజర్గా దీనికి సంబంధించి గ్యాంటీ ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాంటీ ట్రైన్ అంటే వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ షట్టర్లను తీయాలి, కానీ ఆ గ్యాంటీ ట్రైన్ కూడా మొరాయిస్తుంది కాబట్టి వేరొక గ్యాంటీ ట్రైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇదంతా కూడా కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా కొంతమంది బిగ్ బ్రిడ్జ్ ఇక్కడ చేయాలని, కొంతమంది అక్కడ చేయాలని, కానీ ఇప్పటికే కొత్తపల్లి జూరాల మీదుగా కూడా కొంత రోడ్డు వర్కులు కూడా నడుస్తున్నాయి. త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏదేమైనప్పటికీ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఈ ప్రాజెక్టు సాగునీరు అందించడంలో రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించి మరి రాబోయే రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటులో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి. జూరాల వంతెనకు ప్రత్యామ్నాయంగా కృష్ణానదిపై మరో బ్రిడ్జ్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. గత జూన్ నెలలో ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వంతెన మంజూరు చేశారు. ఇందుకోసం 121 కోట్ల 92 లక్షలు మంజూరు చేస్తూ జీవో 292 విడుదల చేశారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. గతంలో గద్వాల జిల్లా, రేవులపల్లి, వనపర్తి జిల్లా, నందిమల్ల గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు. అక్కడ సర్వే కూడా చేశారు. కానీ గత నెల 4న జీవోను మార్చిన ప్రభుత్వం బ్రిడ్జి లొకేషన్ మార్చింది. ప్రస్తుతం కొత్తపల్లి, జూరాల గ్రామాల మధ్య సర్వే నిర్వహిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన ప్రాంతంలో హై లెవెల్ వంతెన నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జూరాల గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య దూరం 38 కిలోమీటర్లు ఉంది. అదే కొత్తపల్లి, జూరాల మధ్య కొత్త వంతెన వస్తే ఆ దూరం కేవలం 12 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఇది తమకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు జూరాల వాసులు. జూరాల, కొత్తపల్లి మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇందుకు తాము అడ్డంకి కాదంటూనే ప్రాజెక్టుకు కిలోమీటర్ల దూరంలో మరో బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుంది కోరుతున్నారు స్థానికులు. ఇక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి మనం ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం మీదుగానే ఇదంతా కూడా డ్యామ్కు సంబంధించినటువంటి రూట్ ఇది. అంటే గద్వాల్ టు వనపర్తి ఇదంతా కూడా నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కాబట్టి డ్యామ్ నిర్మించిన సమయంలో ఇది ఓన్లీ వాటర్ పర్పస్లో నిర్మించారు. కానీ ఇది రాకపోకలకు అడ్డాగా మారడంతో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రమాదంలో ఉంటుందని కొంత గతంలో విమర్శలు, ప్రతి విమర్శలు, దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా వేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రేవులపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్రదర్, ఏంటి వాస్తవంగా ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. నిజంగా ఈ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ప్రధాన సమస్య అంటే ఏం చెప్తారు? ప్రధాన సమస్య ఏంటంటే అసలు డ్యామ్ మీద వెహికల్ తిరగడానికి ఫస్ట్ నుంచి పర్మిషన్ లేదు. అప్పుడు ఏమంటే అప్పుడు ఉన్న రాజకీయ అంటే అవసరాల నిమిత్తము ఇక్కడ ఉన్న ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది. బ్రిడ్జి లేదు, దీని పక్కల బ్రిడ్జి లేదు. ఒకటి సేఫ్టీ బ్రిడ్జి ఉండాలి, బ్రిడ్జి లేదు. ఆ బ్రిడ్జి లేనందువల్ల ఈ పైన పర్మిషన్ ఇచ్చారు. దీని మీద ప్రతి ఒక్క వెహికల్, హెవీ వెహికల్ ఎంత అంటే కొన్ని టన్నుల వెహికల్ లోడ్తో కూడా వెహికల్ తిరుగుతున్నాయి. ఫుల్ లోడ్ అంటే టన్నుల వెహికల్స్ లోడ్ కూడా తిరుగుతున్నాయి. దానివల్ల ఆల్మోస్ట్ బ్రిడ్జి స్లాబ్ కొద్దిగా డ్యామేజ్ అయింది. అక్కడక్కడ దిగిపోయి ఉంటుంది, ఒక 4 ఇంచులు కిందికి దిగి ఉంటుంది. ఆ డ్యామేజ్ ఏమంటే అది కొద్దిగా ఇంకా డ్యామేజ్ ఎక్కువైంది అనుకో, ఆయనతో స్లాబ్ డిస్మాండ్లింగ్ అయితే
కూలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది కూలిపోతుందని తెలిస్తే దీనికి అంటే కూలిపోవడం అంటూ జరిగితే ఇబ్బంది అవుతుందని దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటు చేశారని కొత్తపల్లి టు గద్వాల కొత్తపల్లి కావచ్చు, జూరాల నుంచి కావచ్చు, అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ప్రధానంగా మీరు కొంత ఇక్కడే నిర్మించాలంటూ కొంతమంది చెప్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకోసం? అది అంటే ఇడికి డ్యామ్ బ్రిడ్జ్ ఒకటి రూపు తెగిపోయిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఫెక్షన్ అంటే చెక్ చేయడానికి వచ్చాడు. చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ డ్యామ్ సేఫ్టీ కోసము ఇక్కడ ఒక రేవలపల్లి టు నందిమల్లకి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండు. డ్యామ్ సేఫ్టీ పరంగా 1 కిలోమీటర్ లోపల ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఇక్కడ కదా ఏ ప్లాంట్లో అయినా అది ఏ డ్యామ్ కింద అయినా కంపల్సరీ 1 కిలోమీటర్ లోపల ఒక బ్రిడ్జి కట్టిండ్రు, ఎక్కడైనా కట్టిండ్రు. అట్లా ఆల్రెడీ సాగర్లో ఒకసారి డ్యామ్ ఇట్లా కడితే అది బ్రిడ్జ్ పోతే కూడా మళ్ళీ ఆనే కట్టిండ్రు. ఎందుకోసం అంటే డ్యామ్ సేఫ్టీకి వెహికల్ తిరగాలంటే కంపల్సరీ ఈ డ్యామ్ మీద తిరగకుండా డ్యామ్ సంబంధించిన వెహికల్స్ కూడా తిరగడానికి నియర్ బై బ్రిడ్జి ఉండాలి. ఈ చుట్టుపక్కల ఎంత ఒక 300 గ్రామాలకి కన్వెంట్ కూడా అవుతుంది ఆ బ్రిడ్జి కడితే. ఏమంటే ఇక్కడ శాంక్షన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, జియో పాస్ అయింది, 125 కోట్లు శాంక్షన్ అయింది. దీనికోసం అప్పుడు ఉన్న మంత్రి గారు దీనికి శాంక్షన్ చేసిండు. కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని తీసుకుపోయి కొత్తపల్లి టు ఆత్మకూరుకి బ్రిడ్జి అక్కడ వర్క్ స్టార్ట్ చేసిండు. ప్రాజెక్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాకపోకలను నిషేధిస్తూ ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో పాటు నీటి నిల్వ పెంచేలా అదనపు బరేజీ నిర్మాణం చేపట్టి ప్రాజెక్టు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నది స్థానికుల డిమాండ్గా ఉంది. మరి ఈ ప్రాజెక్టులో ఫైనల్ డిసిషన్ ఏంటి తేలాల్సి ఉంది. జూరాల భద్రతతో పాటు ప్రత్యామ్నాయ బ్రిడ్జి నిర్మాణం ఎక్కడైతే చేపడుతున్నారో అక్కడ చేపట్టడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, దాంతోపాటు ప్రాజెక్టుకు సమీపంలో ప్రత్యామ్నాయంగా కిలోమీటర్ దూరంలో మరొక బ్రిడ్జి నిర్మిస్తే మాకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పి కూడా ప్రాజెక్టు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ విధంగా ముందుకు వెళ్తాయో మనమంతా వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల నుండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.